నేను సీరియస్గా చెప్తున్నాను, ఎవరైతే బయట అసైన్మెంట్స్ చేపించేసుకొని మాస్టర్స్ పాస్ అయిపోవాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ అబ్రాడే కాదు కదా ఎక్కడికి వెళ్ళకండి. వేస్ట్, డబ్బులు వేస్ట్ తప్ప దానివల్ల ఏం లేదు. అది కనుక మిస్ చేస్తే మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి అనమాట. పార్ట్ టైం ఈజ్ నాట్ యువర్ గోల్. మాస్టర్స్ మీద ఫోకస్ చేసి మాస్టర్స్ పాస్ అవ్వడం చూడండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఫ్రమ్ యూకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి చాలా 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 థ్యాంక్స్. నేను పెడుతున్న ఈ సిరీస్ ఆఫ్ మాస్టర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకైతే అర్థమైంది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఇంటర్నెట్ లో తక్కువయ్యారు అనేసి. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి, నేను నా మాస్టర్స్ జర్నీలో ఫేస్ చేసిన ఇష్యూస్ నుంచి కొన్ని ఇన్పుట్స్ అయితే మీ అందరికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ద వెరీ ఫస్ట్ థింగ్స్ ఏంటంటే, మీరు యూకేకి వచ్చిన వెంటనే చేయాల్సింది బీఆర్పీ కలెక్ట్ చేసుకోవడము. ఇది బీఆర్పీ అనేది మనకి ఇండియాలో పాన్ అలా అనమాట. అది ఉంటేనే మనకి ఇక్కడ అంటే రెసిడెన్స్ పర్మిట్, అది ఉంటేనే ఏదైనా కూడా బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, జీపీ రిజిస్టర్ చేసుకోవడం కానీ ఏదైనా కూడా అది ఉంటేనే అనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు కలెక్ట్ చేసుకోవాల్సింది బీఆర్పీ. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నాకైతే మా యూనివర్సిటీ లైబ్రరీలో కలెక్షన్ పాయింట్ ఉన్నింది అనమాట. కొంతమందికి జస్ట్ యూనివర్సిటీ రిసెప్షన్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఇస్తారు. సో అది మీరు కనుక్కోండి. వన్స్ మీరు బీఆర్పీ తీసుకున్న తర్వాత ఎన్ఐఎన్ నంబర్ అని ఒకటి అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఎన్ఐ నంబర్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్. అది ఉంటేనే మనకి దాని మీదనే మనకి శాలరీస్ కానీ, పే కానీ ఏదైనా వచ్చేది ఎన్ఐ నంబర్ మీదనే. సో ఎట్ దిస్ పాయింట్ మీకు బీఆర్పీ వచ్చేసి ఉంటుంది అండ్ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్, ఎన్ఐ నంబర్ కూడా వచ్చేసి ఉంటుంది. ఈ రెండు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే జీపీకి రిజిస్టర్ అవ్వడం. జీపీ అనేది జనరల్ ప్రాక్టీషన్ అనమాట. అంటే ఒక హాస్పిటల్ లా అనుకోండి. మనకి ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. మనకి ఏ రోగం వచ్చినా కూడా గమ్మున వెళ్ళి వెంటనే జాయిన్ అయ్యి చేపించేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కుదరదు. మనకి జీపీ రిజిస్టర్ అయి ఉంటే, అది కూడా మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే, అది కూడా ఎమర్జెన్సీ అయితే మాత్రమే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు, చూస్తారు. సో ఎప్పుడో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు కనుక జీపీని రిజిస్టర్ చేసుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. సో వచ్చిన వెంటనే మీరు జీపీకి అయితే రిజిస్టర్ అయిపోవాలన్నమాట. అది కూడా మీ ఏరియాలో నియర్ బై జీపీస్ ఉంటాయి, వాటిని సర్చ్ చేసి ఒకసారి జీపీకి అయితే రిజిస్టర్ అయిపోండి. దానివల్లనే మీకు హెల్త్ అపాయింట్మెంట్స్, ఏ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా కూడా ఆ జీపీలో చూస్తారు. సో ఈ 3 థింగ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. వచ్చిన 1 వీక్ పడుతుంది రాగానే. సో నెక్స్ట్ వచ్చేసి స్టడీ గురించి మాట్లాడుకుందాము. చాలా మంది మాస్టర్స్కి వచ్చేటప్పుడు అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం చేసుకుంటూ పెయిడ్ అసైన్మెంట్స్ బయట చేపించేసుకొని ఈజీగా మాస్టర్స్ పాస్ అయిపోవచ్చు అనేసి. అలా ఎవరైతే అనుకుంటున్నారో, అంటే పెయిడ్ అసైన్మెంట్స్ చేపించేసుకొని మాస్టర్స్ పాస్ అయిపోదాము ఇట్లా అనుకుంటున్నారో ఎవరైతే, వాళ్ళు మాత్రం దయచేసి యూకేకి రాకండి. బికాస్ అలా చేయడం వల్ల ఒకటి నాలెడ్జ్ రాదు, 2 సరిగ్గా జాబ్ రాదు. దానివల్ల చాలా కష్టం వచ్చేస్తుంది. నేను చాలా మంది ఫ్రెండ్స్ని చూశాను వచ్చి పెయిడ్ అసైన్మెంట్స్ తీసుకొని తర్వాత మాస్టర్స్ సరిగ్గా కంప్లీట్ అవ్వక అన్ని లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు. సో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటాము. ఎవరైతే ఊరికే చిల్లుగా వచ్చి మాస్టర్స్ చేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఓకే, మీరు డెఫినెట్గా ఈ వీడియో స్కిప్ చేసేసుకోవచ్చు. బికాస్ దిస్ వీడియో ఈజ్ నాట్ ఫర్ యూ. నాలాగా ఎవరైతే వచ్చి చాలా కష్టపడతారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయాలి అని చెప్పేసి నా ఒపీనియన్, అందుకని చేస్తున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మాస్టర్స్ లో లాస్ట్ లో ఒక ఫ్రూట్ఫుల్ అవుట్పుట్ రావాలి అనేసి. సో ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ మీద ఫోకస్ చేయండి. పార్ట్ టైం అనేది మీ గోల్ కాదు. పార్ట్ టైం చేసుకుంటూ మీరు ఇక్కడికి ఉండిపోవాలని ఎవరు రారు కదా. మీకు జాబ్ రావాలంటే మాత్రం ఫస్ట్ మాస్టర్స్ మీద ఫోకస్ చేయండి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఎక్కువ పార్ట్ టైం మీద ఫోకస్ చేస్తూ ఇంకా టైం లేక అసైన్మెంట్స్ కి, అందులో కొంతమంది నన్నే బతిమాలి అసైన్మెంట్స్, పెయిడ్ అసైన్మెంట్స్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ రీసెంట్ గా వాళ్ళ డిజర్టేషన్ కూడా ఫెయిల్ అయ్యారనమాట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకో 6 months వీసా ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ మాస్టర్స్, మళ్ళీ డిజర్టేషన్ రాయాలి. మళ్ళీ లాస్ట్ లో జాబ్ అప్లై చేసేటప్పుడు ఎందుకు 6 months ఎక్స్టెన్షన్ తీసుకున్నారంటే ఏం ఆన్సర్ చెప్తారు? సో ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. పార్ట్ టైం ఈజ్ నాట్ యువర్ గోల్. మాస్టర్స్ మీద ఫోకస్ చేసి మాస్టర్స్ పాస్ అవ్వడం చూడండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవడం. ఇది మీరు వన్స్ మీ స్టడీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీ క్లాస్ స్కెడ్యూల్, టైమింగ్స్ అన్ని ఒకసారి మీకు ఐడియా వచ్చేసిన తర్వాత మీరు పార్ట్ టైం కూడా కొంచెం సెట్ చేసుకో ఉంటారు సర్వైవల్ కి. ఆ టైంలో యూ హ్యావ్ టు స్టార్ట్ సర్చింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్. నేను ఈ మిస్టేక్ చేశాను. అంటే నేను మాస్టర్స్ స్టార్ట్ అయిన 3 months నుంచి అనుకుంటూ ఉన్నాను ఇంటర్న్షిప్స్ అప్లై చేద్దాము అనేసి. బట్ నేను నా ఫోకస్ రెండింటికి బ్యాలెన్స్ చేసుకునే దాంట్లోనే సరిపోయింది.
అండ్ కరెక్ట్గా మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను జాబ్ అప్లై చేసేటప్పుడు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ పట్టింది నాకు జాబ్ రావడానికి. మాస్టర్స్ అయిన తర్వాత అప్పుడు అనిపించింది అరే ఇంటర్న్షిప్ చేస్తుంటే బాగుండు అని చెప్పేసి. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. మాస్టర్స్ స్టార్ట్ అయిపోయిన వెంటనే ఒక 3 మంత్స్లో అట్లా మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. అంటే మీ యూనివర్సిటీకి కొన్ని పోర్టల్స్ ఉంటాయి, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అవి ఇవి అని చెప్పేసి చాలా ఉంటాయి. వాటి కోసం సెర్చ్ చేయండి. మీ ఫీల్డ్స్లో మీ యూనివర్సిటీ తరపునో లేకపోతే ఆల్రెడీ మీ సీనియర్స్ లింక్డ్ ఇన్ ద్వారా కనెక్ట్ అయ్యి ఇంటర్న్షిప్స్కి అయితే జాయిన్ అవ్వండి. ఎవరైతే ఫ్రెషర్స్ వచ్చి ఉంటారో వాళ్ళకైతే యూకేలో చాలా అంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది జాబ్స్ రావడము. దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు మాస్టర్స్ చేస్తున్నప్పుడే ప్యారలల్గా ఇంటర్న్షిప్ తెచ్చుకోవడము. సో ఏమవుతుందంటే ఇంటర్న్షిప్కి కూడా మీకు సేమ్ గ్రాడ్యుయేట్ రోల్కి ఎంత వస్తుందో ప్యాకేజ్, అంటే ఇక్కడ మినిమం పేనే ఇంత అని ఉంటుంది అనమాట. అంటే ఆఫ్టర్ 21 years ఇంత అని ఉంటుంది. సో మీరు ఇంటర్న్షిప్ చేసిన గ్రాడ్యుయేట్ రోల్గా జాయిన్ అయినా కూడా మీకు సేమ్ సాలరీ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంటర్న్షిప్స్ అప్లై చేసేయండి. ఇంటర్న్షిప్స్ రావడం అనేది ఈజీ స్టడీస్ ఫినిష్ అయిన వెంటనే. సో స్టడీస్ ఫినిష్ చేసేసుకొని ఇంటర్న్షిప్ అప్లై చేసుకొని ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ కొట్టండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మాస్టర్స్ మీద ఫోకస్ చేయడం, సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకొని దాని ద్వారా జాబ్ ఈజీగా కొట్టండి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. మీరు మాస్టర్స్ కోసం యూకేకి వచ్చిన వెంటనే చేయాల్సిన థింగ్స్, అంటే ఫుల్లీ ఫోకస్డ్గా. ఇవి కాకుండా అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను పార్ట్ టైంకి ఎలాంటి రెజ్యూమే ఉంటే బెటర్, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా ఫుల్ టైమ్స్ జాబ్ అప్లై చేసేటప్పుడు రెజ్యూమే ఎలా ఉండాలి, దాంట్లో కీవర్డ్స్ ఏమేమి యూస్ చేయాలి అవన్నీ చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఇంతే. సో గైస్ అది సంగతి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకెవరు ఇలాంటివన్నీ చెప్పలేదు. నేను ప్రతిసారి అనుకుంటుండేదాన్ని, అంటే 6 months అయిపోయింది, 1 year అయిపోయింది మాస్టర్స్ అయ్యాక, అరే ఇవన్నీ ఎవరైనా మనకు చెప్పుంటే బాగుండు అని అనిపించింది. నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి జెన్యూన్గా ఏం అనుభవించాను, ఏమేమి చేస్తే బాగుంటుంది అవన్నీ నేను మీకు చెప్పాలని ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మీరు ఆర్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా ఆర్ మీ రిలేటివ్స్లో ఎవరైనా యూకేకి వస్తున్నా కూడా ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్. Bye. Thank you, bye.